మా రూల్ ఏంటంటే సార్ ర్యాక్ లెవెల్ నుంచి అంటే 1.7 ఉండాలి. సో 1.7 మీటర్స్ అండ్ థిక్నెస్ వచ్చి 0.65 వస్తుంది ప్లస్ 0.65 అంటే 2.35 మీటర్స్ ప్లస్ 5.5 టోటల్ 7.85 మీటర్స్ బాక్స్ బాటమ్ వస్తుంది. రోడ్ లెవెల్ వస్తుంది, బాక్స్ బాటమ్ రోడ్ లెవెల్ వస్తుంది. ఈ రోడ్ లెవెల్ నుంచి మేము ఎగ్జిస్టింగ్ రోడ్కి స్లోప్గా కలపాలి. కిందికి 7.85 మీటర్స్ కిందికి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సార్ ర్యాక్ లెవెల్ ఈ రోడ్ లెవెల్ ఒకటే వచ్చింది. ఇప్పుడు ట్రాక్ లెవెల్ హైట్ ఉంది అనుకోండి సార్, మనకి రోడ్డు లెంత్ తగ్గిపోతుంది. ఎందుకంటే ట్రాక్ లెవెల్ నుంచి ఇది హైట్ స్లోప్ పెరుగుతుంది. ఇప్పుడు ట్రాక్ లెవెల్ సేమ్ ఉండడం వల్ల మనకి రోడ్ లెంత్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది యాక్చువల్గా సార్ ఎగ్జిస్టింగ్ వస్తుంది. యాక్చువల్గా ట్రాక్ సెంటర్ నుంచి 12.40 ఉంది సార్. ఇటు సైడ్ మొత్తం అటు సైడ్ సార్ మనకు డౌన్ సైడ్ వస్తుంది, అది 4.7. మనకు కావాల్సింది సిగ్మెంట్ కోసం ఓన్లీ 7 మీటర్స్. ఇప్పుడు సమస్య ఈ రోడ్ 7 మీటర్స్ ఉంటే సరిపోతుంది, బట్ ఎక్స్కవేషన్ మటుకు ఇక్కడ గోల్డ్ లోపల వస్తుంది. బట్ ఇక్కడ ఎన్ని మీటర్స్ సార్ 135 మీటర్లు ఉంది సార్. ఇక్కడ 138.5 స్లోప్గా రావడం కాదు సార్. ఇక్కడ నుంచి రోడ్ 138.5 మీటర్స్ ఇక్కడ నుంచి బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ ఎడ్జ్ నుంచి ఎలివేషన్ నార్మల్ రోడ్ లెవెల్కి ఎంత? 158 మీటర్స్ అంటే సార్ అది సరిపోదు సార్. రోడ్ కూడా సరిపోదు. సార్ వీళ్ళుగా హైట్ కానీ తగ్గింది అనుకోండి సార్, ఎవరి 1 మీటర్కి మనకి 20 మీటర్ల రోడ్ హైట్ తగ్గితే వెహికల్స్ సార్ అంటే 5.5 మీటర్స్ అంటే చాలా ఎక్కువ సార్. అది స్టాండర్డ్ పెట్టేది స్టాండర్డ్ పెట్టి అక్కడ పోతే ముందుగా రావడం వల్ల ఉపయోగం ఏంటి మనకి సార్? అంటే ఇప్పుడు 138 మీటర్స్ లాస్ట్ అదేనా సార్? ఇప్పుడు ముందుగా రావడం వల్ల, ముందుగా ఆపేయడం వల్ల ఉపయోగం ఏం లేదు కదా సార్. చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ ఒక రోడ్ ఉంది కదా, ఇక్కడ ఒక రోడ్ ఉంది, ఇక్కడ అక్కడ ఆర్చ్ ఉంది కదా సార్, అమ్మవారి ఆర్చ్ ఉంది. వీటి మధ్యలో నుంచి మనం వెళ్తాం, అదొక ప్రాబ్లం వస్తుంది. రిటైనింగ్ వాళ్ళు వస్తారు, కంపల్సరీ రిటైనింగ్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు అవసరాలు, భవిష్యత్తు అవసరాలు చూసుకుంటాం. భవిష్యత్తు కంటే 50, 20, 30 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది ఈ ప్రాంతం దృష్టిలో పెట్టుకొని చేసి ఈరోజు అవసరాలు కాదు, తర్వాత అవసరాలు కూడా ఉపయోగపడతాయి. చిన్న సమస్య ఇక్కడ 10 మీటర్లు తగ్గుతాయి మేనేజ్ చేయండి. అంటే ఆ గ్రౌండ్ మీదకి వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతుంది, 5 మీటర్లు అటో ఇటో, 2 మీటర్లు అటో ఇటో అవుతుంది. దాన్ని స్లోప్ బిల్డ్ చేసుకుంటుంది. ఓకే, బాగుంది. ఇంకోటి అటు సైడ్ సార్ రోడ్ విడ్త్ ప్రాబ్లం మార్కెట్ చూద్దాం. ఒకటి నిన్ననే మాట్లాడినారు మీరు, ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు. ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉందా? దడ్లు కట్టుకోండి, ఇంటి ముందు కట్టుకోండి. రోడ్లు కాదు, రోడ్ల మీదకి వచ్చేస్తారు, వెళ్ళిపోతారు మనుషులు. ఇంటి లోపల ముందు వెనకాల లేదా, పక్కన కూడా లేదా? చిన్నది కట్టుకోండి కనీసం. ఇంటింటికి కట్టుకుంటే మీరు శుభ్రంగా పెడతారు. కామన్ గా పెడితే మీరు వెంటనే మీరు ఏం చేస్తారు, మీ ఆధార్ కార్డులను తీసుకుని 10 మంది పోతారా, 20, ఎవరెవరికి మరుగుదొడ్లు కావాలని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారిని కలవండి. వెంటనే నేను మరుగుదొడ్లు ఇస్తాను మీకు. అందరికీ నమస్కారం.
ప్రాజెక్ట్ కాస్ట్ అనేది దానికి మనం ఎస్టిమేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. టోటల్ గా డిజైన్ చేసిన తర్వాత, టోపోగ్రఫీ తర్వాత, సర్వే చేసిన తర్వాత, జాయింట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ టోటల్ మనం ఎస్టిమేషన్ చేస్తాం. ఆ ఎస్టిమేషన్ మనకు తెలుస్తుంది. ఈ గేట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సార్ బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు గేటా? అవును సార్. అప్పుడే మూసారా? మూసింది ఎప్పుడు? కరోనా టైంలో మూసారు సార్. 21లోనా? బ్రిడ్జ్ ఫినిష్ అయిన 5 years తర్వాత కరోనా 2020 టైంలో 18లోనా? అందరికి నమస్కారం. ఆదోని ప్రజలు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి రైల్వే అండర్ పాస్ ఇక్కడ మేదర వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్ళేటువంటి ప్రజలకి, వెహికల్స్ అన్నింటికి కూడా ఇబ్బంది లేకుండా పెద్ద బ్రిడ్జి మీద దాటిపోకుండా ఇక్కడికి వించి వెళ్ళాలి. ఇంతకుముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే, 197వ గేట్ అంటారు దాన్ని. ఆ గేటు ఉండే. కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు. మూసేసిన తర్వాత చాలా మందికి ఇబ్బంది. మీరు చూసారు, అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేట్ మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది. దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే GM గారిని కలిసి, మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లు అందరూ కూడా, ఇక్కడ నా పక్కన రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారు, ఇక్కడ MRO గారు ఉన్నారు, మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, R&B వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెలన్నర కిందట దీన్ని ఎలా చేయాలని డిజైన్స్ అన్ని కొంత తయారు చేసుకున్నారు. ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలని, పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈరోజు మళ్ళీ ఒకసారి అందరూ కూర్చున్నాం. దీంట్లో డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులు ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడం ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజు అంతా కూడా. తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ ని, రైల్వే బ్రిడ్జ్ ని వేసి తీరాలా అనే పట్టుదలగా ఉన్నాం. వీలైనంత తొందరగా పనులు మొదలు పెట్టడానికి సాధ్యాసాధ్యాలను వెతుకుతా ఉన్నాం. తప్పనిసరి ఇది వేస్తే టౌన్ లో నుంచి మార్కెట్ యార్డ్కి పోవడానికి, లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి, లేదా ప్రజలు ఈ వైపు నుంచి ఆ వైపు, ఎందుకంటే ఊరిని నెట్ట నిలువన రెండుగా చీలుస్తుంది ఈ రైల్వే ట్రాక్ అన్నది. ఈ వైపు ఊరు, ఆ వైపు ఊరు ఉంది. ఇక్కడి నుంచి అటు పోవడానికి ఒక పైన బ్రిడ్జ్ తప్ప వేరే మార్గం లేకుండా ఉంది. సో ఇటువంటి అండర్ పాస్లు 2 చోట్ల నిర్మించాలనే పట్టుదలగా ఉన్నాం. సో ఈరోజు మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ల రూపంలో రూపొందించి ఎస్టిమేషన్స్ వేయిస్తాం. ముఖ్యంగా ఇది పట్టణ ట్రాఫిక్ మూసివేయడం జరిగింది. తిరిగి అండర్ పాస్ ప్రారంభిస్తే మరి యథావిధిగా ట్రాఫిక్ మళ్ళీ అదే రద్దీ కొనసాగుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు. రద్దీ ఉందని మీరే చెప్తున్నారంటే అర్థం ఏంటి? దాని డిమాండ్ అలా ఉందని. అంత డిమాండ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఒకటి వేస్తాం, అవసరాన్ని బట్టి ఇంకో చోట కూడా వేసే అవకాశం ఉంది. రద్దీ పెరిగితే ఒకటే చోట ఉండాలని ఏం లేదు. ఇప్పటికీ అసలు లేకపోవడం కంటే ఒకటితో మొదలు పెడదాం, తర్వాత అవసరాన్ని బట్టి ఇంకోటి కూడా వేసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ ఇంకోటి సార్, ఓల్డ్ బ్రిడ్జ్ కింద అండర్ వాకింగ్ ఉంది సార్. చాలా సంవత్సరాల నుంచి అసలు మున్సిపల్ పరిధిలో ఉంది. అది దానివల్ల అలా రైల్వే ట్రాక్ సార్ చాలా ప్రమాదాలు జరిగాయి. గతంలో అధికారులు కూడా చెప్పారు, ఇంతవరకు దానికి ఐటీ గురించి అంటే సర్వే చేసినప్పుడు మాత్రం ఆ రోజు తీసుకొచ్చారు. అది మా దృష్టికి కూడా వచ్చింది. అది నిరుపయోగంగా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్ అని మా దృష్టికి వచ్చింది. దాన్ని బాగు చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తా ఉన్నాం. దాన్ని బాగు చేసి, ఎందుకంటే అది పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితికి వచ్చింది. ఎవరు అంటే కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. అది దాన్ని రిపేర్ చేయాలి. వెంటనే దాన్ని కూడా దీంతో పాటుగా రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా పేదవాళ్ళు సార్ ఇక్కడ. ఇళ్ళ జోలికి రారు, మీ స్థలాలు జోలికి రారు. ఏదన్నా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మీతో మాట్లాడిన తర్వాత మీ అనుమతితో చేస్తారే తప్ప చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అందరూ పుట్టదలుచుకునే బాగా తిండి అరే నీకు డిజైన్ తెలియక అలా మాట్లాడుతున్నా. అసలు సమస్య కాలో చూపిద్దాం. ఇప్పుడు ఫ్లైఓవర్ వెళ్తాం దాని కింద అంతేనా? అంతేనా?
వేయడా ఇంకా ఏం చదువుతుంది? ఎన్ని మార్కులు వచ్చినాయి తల్లి? 595. సార్ చదువుతుంది ఏ స్కూలు? రైల్వే గేట్ చూస్తున్న సమయంలో పాప హారిక 10వ తరగతిలో బ్రహ్మాండంగా చదివి మంచి మార్కులు తెచ్చుకుందని తెలిసింది. 594 మార్కులు, 595 మార్కులు తెచ్చుకొని బ్రహ్మాండంగా పాస్ అయింది. ఇట్లాంటి పిల్లలు ఆధోనికి అవసరం. ఈ పాప ఈ మేదర వీధికి మంచి పేరు తెచ్చింది కదా, అలాగే ఆదోనికి మంచి పేరు తెచ్చింది కదా, వీళ్ళే ఆదోని భవిష్యత్తు అని చెప్తాను నేను. అందువల్ల ఇక్కడ ఆగి ప్రత్యేకంగా పాప ఇంటి దగ్గర ఈ అమ్మాయిని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత బాగా చదవాలని, ఆడబిడ్డలు భవిష్యత్తులో మరింత గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేడిగా ఉన్నవాళ్ళు ఏం భయం లేదు, నేను ఉండగా మీకేం భయం? పార్థసారథి ఎమ్మెల్యే అయింది భయం పోగొట్టడానికి, ఇబ్బంది కాకుండా ఉంటే మాకు ఎంత గేట్ ఓపెన్ కావాలని అడిగినాము. గేట్ ఓపెన్ చాలా సార్లు గేట్ వేసి సైకిల్ పక్కన పెట్టుకొని పోతుంటాడు. వాడు ఎట్లా వంగి పోతుంటాడు. అక్కడి నుంచి ట్రైన్ అని సౌండ్ కొడతా ఉన్నా కదా. ఏదైనా పొరపాటు ఏదైనా చచ్చిపోయేప్పుడు మళ్ళీ అవుతారు. మళ్ళీ అప్పుడు చూసారా ఇట్లా చేశారు, గేట్లు వేసారు. ఇక్కడికి సిల్స్ అన్ని కంటిన్యూగా తీరుస్తూ ఉన్నాము. ఇది తీర్చిన కాదు కదా, అది ట్రైనింగ్ కాదు. సార్ ఏదో సొల్యూషన్ చేస్తారు. సొల్యూషన్ ఒకటి సార్, ఇక్కడ నుంచి ఆ డ్రైన్ కలుపుకోవాలి. ఈ డ్రైన్ నుంచి ఆ డ్రైన్ కనెక్ట్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది. ఇది ఒకటే మనం దేశం తొందరగా అప్రూవ్ చేపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇక్కడ గుండ్లు వేసినారు సార్ అప్పట్లోన. ఇట్లా గుండ్లు వేసి బ్రిడ్జ్ వర్క్ జరిగేటప్పుడు ఏదో అడ్డం పడుతుంది. అందుకేనా ఈ ట్రైన్ ఇది కనెక్ట్ చేసే పని పెడదామండి. ఇది మరీ భయంకరంగా ఉంది. ఉదయం పూట అక్కడ దాకా వెళ్ళిపోతుంది. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఎక్సెట్రా.
సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.